హాయ్ ఎవ్రీవన్. నేను సర్జరీ 2022 ఏప్రిల్ 13th అనుకున్నా 13 చేసుకున్నాను. యాక్చువల్లీ 2021 నుంచి నేను దీని గురించి బాగా రీసెర్చ్ చేశాను. మా హస్బెండ్ని 1 year పట్టింది కన్విన్స్ చేయడానికి. తనకి చాలా భయం, యాక్చువల్లీ ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలంటే కూడా భయం అనమాట. ఒక సర్జరీ అంటే చాలా కన్విన్సింగ్ చేయాల్సి వచ్చింది. సో అలా చేసి ఫైనల్గా హైదరాబాద్లో చాలా క్లినిక్స్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను చూశాను, మ్యామ్ గురించి కూడా చూశాను, కానీ ఒక క్లినిక్కి వెళ్ళాం ఫస్ట్. సో అక్కడ ఐ డోంట్ వాంట్ నేమ్స్ బట్ ఆ డాక్టర్ చూసి 2-3 రకాల ఎక్విప్మెంట్ ఉంటాయి అని చెప్పి హీ కోటెడ్ 12 lakhs rupees యాక్చువల్లీ ఫర్ సర్జరీ. అప్పుడు అనిపించింది మ్యామ్ దగ్గర కూడా రావాలని ప్లాన్ ఉండే. ఈయన 12 lakhs అంటే ఇంకా మ్యామ్ దగ్గర 25 lakhs 30 lakhs అవుతుంది. అంటే అంత సీనియర్ డాక్టర్ కదా, ఇంకా ఎందుకులే అన్నా నేను తనతో. తను ఏమన్నాడంటే ఒక సెకండ్ ఒపీనియన్ లా ఉంటుంది కదా, అట్లీస్ట్ కన్సల్టేషన్ కన్నా వెళ్దామని. నేను 1 year కానీ కన్విన్స్ చేసింది స్లీవ్కే, బైపాస్ వద్దన్నాడు. అంటే యాక్చువల్లీ తను అంత చెప్పాను సర్జరీ ఇలా ఉంటుందని నేను చేసిన రీసెర్చ్ తనకి. మ్యామ్ దగ్గరికి వచ్చాము. ఫస్ట్ మ్యామ్ని కొంచెంసేపు మాట్లాడాక ఏం ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారంటే, మ్యామ్ ఏం ఎక్విప్మెంట్ అమ్మా, హాస్పిటల్ అంతా ఒకటే ఎక్విప్మెంట్, అందరికీ ఒకటే చేస్తాను అని చెప్పారు. అంటే తను మాట్లాడిన విధానం ఎంత అవుతుంది అంటే, ఇన్సూరెన్స్ కూడా రావచ్చు, మీరు తీసుకున్న రూమ్ని బట్టి ఉంటుంది, 3 lakhs దాకా అవ్వచ్చేమో అన్నారు. మేము స్టన్ అయిపోయాము అంతే. ఎందుకంటే మనకు అప్పుడే తెలిసిపోతుంది కదా, అంటే మన ఏ దృష్టిలో చూస్తున్నారు పేషెంట్ని. దిస్ ఈజ్ నాట్ ఎ బొటిక్, షీఈస్ ఎ డాక్టర్ అండ్ వీఆర్ హర్ పేషెంట్స్, షీఈస్ ట్రీటింగ్ అస్. అందుకని తను అన్నారు, నీ వెయిట్కి నేను అప్పుడు 135 kgs ఉన్నాను, నీ వెయిట్కి నేను మినీ గ్యాస్ట్రిక్ బైపాసే చేస్తానన్నారు. డాక్టర్ లాగే చెప్పారు. ఇమీడియట్లీ మా హస్బెండ్ కూడా మేడంతో మాట్లాడిన 2 minutes తర్వాత నుంచి ఎప్పుడు నేను క్వశ్చన్ చేయలేదు ఇప్పటిదాకా. మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ అని ఓకే చెప్పేశాడు తను వెంటనే, మేడంతో మాట్లాడిన వెంటనే. అండ్ అదే చేయించుకున్నాను. అండ్ ఐ లాస్ట్ వెయిట్. నేను మధ్యలో ఫాలోఅప్కి రాలేదు, ఒక 6 months నేను రాలేదు. అండ్ ఐ హ్యాడ్ ఏ కాంప్లికేషన్, ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇట్. నాకు మనకి ఎక్స్ట్రా పౌచ్లో ఇట్ బికేమ్ ప్రాబ్లమాటిక్, దానికి హోల్ పడింది, సీరియస్ కాంప్లికేషన్. నేను నొప్పితో ఇక్కడికి వచ్చాను, పెయిన్ అని మార్నింగ్ ఇయర్కి వచ్చాను, పెయిన్ తట్టుకోలేకుండా అయింది. అప్పుడు మేడం అసిస్టెంట్ రిషి హీ కేమ్ టు, తను స్కానింగ్ తీసానికి వెళ్ళినప్పుడు తన నుండి తన చేత్తో రిపోర్ట్ తీసుకెళ్ళి మేడంకి చూపించి వెరీ ఇమ్మీడియట్ అనమాట. దే డిడెంట్ డిలే ఇన్ దట్ కేర్. అండ్ వెంటనే నాకు మళ్ళీ ఆ రోజు నైట్ మేడం లేట్ అయినా 10 o'clockకి మేడం సర్జరీ చేశారు, సెకండ్ సర్జరీ. ఐ హ్యాడ్ అనదర్ సర్జరీ. And even with that, I never regret my decision. Even with that, I will suggest going forward only. ఇంకొక పాయింట్ I wanted to say, not everyone reacts positively. అంటే ఇప్పుడు నాకు విసుగు వస్తుంది ఎక్కడికైనా వెళ్తే, ఇంకా బాగా తగ్గిపోయావు, ఇంకా తగ్గకు, అలాగా ఏంటి మొహం పిక్కపోయింది అని అలా అంటుంటారు. జస్ట్ వాట్ యూ డిడ్ ఈస్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ జస్ట్ డూ వాట్ యూ వాంట్ టు డూ. నేను నచ్చడానికి అంటే ఓకే, నేను ఎలా బతికానో కూడా నాకు తెలీదు. బేసిక్గా వెయిట్ ఎలా గెయిన్ అవుతామంటే, ఫస్ట్ నా వెయిట్ లాస్ జర్నీ 66 kgs ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. నేను అమ్మో 66 kgs ఉన్నానా అని డైటింగ్ చేసి 60 kgsకి వచ్చి, అప్పుడు 10th class. ఇంటర్ 2 years చదువు తప్పాయి, మళ్ళీ 78 kgs. అలా ముందుకెళ్ళి వెనక్కి వచ్చి, అండ్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ కిడ్, అమ్మ సపోర్ట్ ఇచ్చి అంతా ఫుడ్ చేసి పెడితేనే, నాకు ఇంకేం పని లేకపోతేనే నేను అంతా ఒక యజ్ఞంలా చేసేదాన్ని తగ్గేది. ఇప్పుడు నాకు కిడ్, వర్క్ అండ్ ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ నేను చేయలేనని ఇంకేం చేయలేకపోయాను. సో ఆఫ్టర్ కిడ్ పుట్టాక నేను ఆల్మోస్ట్ 100 to 135 kgs ఐ గెయిన్ అనమాట. సో అలానే ఉంటుంది. సో సర్జరీ చేసుకున్నాక ఇట్ విల్ బి వెరీ ఈజీ, యూ విల్ లూజ్. నేను ఎవరికి ఏ సజెషన్ ఇవ్వలేను. ఐ నీడ్ టు ఫాలో డైట్, ఐ నీడ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. But I will always suggest to go for, and this is the best way to get it. And thank you very much ma'am. Asalu even second time kuda మీరు ఇచ్చిన ధైర్యమో ఏమో తెలీదు. మై హస్బెండ్ బ్లైండ్లీ ట్రస్ట్ యూ, కానీ చాలా భయం యాక్చువల్లీ. హీ నెవర్ సెడ్ నువ్వు చేసుకున్నావు ఆ రోజు అందుకే ఇది అనుభవిస్తున్నావు అని. బికాస్ ద వే యూ నైట్ 11కి హీ వాస్ వెయిటింగ్ అండ్ మ్యామ్ కేమ్ అవుట్ అండ్ సెడ్ షీ ఈస్ ఫైన్. అండ్ హీ సెడ్ మేడం వచ్చి నాకు చెప్పి వెళ్ళింది షీ అని. ఎవ్రీ టైమ్ డేకి 2 times వచ్చి చెక్ చేసేవాళ్ళు మేడం. ఒకసారి రావచ్చు కానీ 2 సార్లు వచ్చేవాళ్ళు. సో ద కైండ్ ఆఫ్ కేర్ యూ గెట్ ఈస్ వెరీ గ్రేట్. నేను ఇక్కడ జస్ట్ మ్యామ్కి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.